హైదరాబాద్ లో ఐటీ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇదే. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. బేగం బజార్లోని స్వస్తిక్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచే ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. స్వస్తిక్ మసాలా కంపెనీ ఓనర్లు కల్పన రాజేందర్, లక్ష్మణ్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీళ్లకు సంబంధించిన షాద్ నగర్, వికారాబాద్ లో పలు ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించి ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి రైట్ స్వస్తిక్ మసాలా కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బేగం బజార్లోని స్వస్తిక్ సంస్థలో ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో అక్కడ పోలీసు అధికారులు కూడా మోహరించి ఉన్నారు. సోదాలు చేస్తున్న కార్యాలయాల్లోకి, బంగ్లాల్లోకి ఎవరిని కూడా బయట వారిని వెళ్ళనివ్వడం లేదు. షాద్ నగర్, వికారాబాద్లో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఐటీ అధికారులు పలు వాహనాల్లో అక్కడికి చేరుకొని కార్యాలయాల్లో, స్వస్తిక్ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బేగం బజార్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిగే ప్రదేశంలో పోలీసులు ఎవరిని కూడా అటువైపుగా వెళ్ళనివ్వడం లేదు. ఆ ఏరియాని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. కంపెనీలో కూడా, స్వస్తిక్ కంపెనీల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. స్వస్తిక్ మసాలా కంపెనీ ఓనర్లు కల్పన రాజేందర్, లక్ష్మణ్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించి, ఆర్థిక అవకతవకలకు సంబంధించి అనుమానాలు రావడంతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. అలాగే పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా ఐటీ అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్వస్తిక్ మసాలా కంపెనీ ఓనర్ల ఇళ్లలోనూ, వారికి సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్స్ని కూడా ఐటీ అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకుని వాటన్నిటిని పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన చోట ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు ఐటీ అధికారుల సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, ఐటీ అధికారులు ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? ఈ సోదాలకు కారణం ఏంటి? రోహిత్, హైదరాబాద్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థ పైన ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న ఉదయం నుంచి. అయితే కీలకంగా స్వస్తిక్ మసాలాలు తయారు చేస్తున్న సంస్థనే స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. తాజాగా షాద్ నగర్లో వీరు 300 కోట్ల రూపాయల విలువైన భూమిని ఒక బడా నిర్మాణ సంస్థకు విక్రయించడంతో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా 5 సంవత్సరాల ఐటీలో కానీ ఆ ట్రాన్సాక్షన్స్ని ఐటీలో చూపించకపోవడంతో ఐటీ అధికారులు దీనిపైన దృష్టి సారించారు. ఎట్టకేలకు హైదరాబాద్లో బేగం బజార్లో ఉన్నటువంటి స్వస్తిక్ మసాలాలకు సంబంధించినటువంటి సంస్థతో పాటుగా షాద్ నగర్, వికారాబాద్లో ఉన్నటువంటి వీరి కార్యాలయాలు, వీరి స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాలతో పాటుగా స్వస్తిక్ మసాలాలు, వీటికి కేంద్రంగా ఉన్నటువంటి స్వస్తిక్ మసాలాల యాజమాన్యమే స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థను కూడా నిర్వహిస్తుంది. ఈ బేగం బజార్లో ఉన్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి మెయిన్ కార్యాలయంలో ఐటీ అధికారులు ఉదయం నుంచి తెల్లవారు నుంచి సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా కీలకంగా 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ఈ ల్యాండ్ విక్రయాలు ఏ విధంగా చేస్తారు, దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్గొట్టడంతో పాటుగా వారికి సంబంధించిన ఐటీలో కూడా దీన్ని చూపించకపోవడంతో ఐటీ అధికారులు దీనికి సంబంధించినటువంటి కూపీ లాగుతున్నారు. మరి 300 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థ ఏ విధంగా చేసింది, ఎవరికి, ఏ నిర్మాణ సంస్థకి విక్రయించింది, మరి 300 కోట్ల రూపాయలు అక్రమంగా ఎలా తరలించారన్న కోణంలో కూడా ఐటీ అధికారులు దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. బేగం బజార్ కేంద్రంగా ఈ ఐటీ అధికారుల సోదాలు జరుగుతుండగా షాద్ నగర్లో ఉన్నటువంటి వీరి సంస్థ కార్యాలయాలతో పాటుగా వికారాబాద్లో కూడా వీరి సంస్థ కార్యాలయం ఉంది. ఈ 2 సంస్థ కార్యాలయాల్లో ప్రధాన కార్యాలయమైనటువంటి బేగం బజార్లో కూడా ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సోదాల్లో పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎన్ని ట్యాక్స్ని ఎగ్గొట్టారు, ఎన్ని రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కార్యకలాపాలు, 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ అనేది ఏ విధంగా చెల్లించారన్న అంశాలను కూడా ఐటీ అధికారులు కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సోదాలు కూడా ఇంకా సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, ఎటకేలకు ఐటీ అధికారులు మాత్రం ఈ సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రోహిత్,
ఎవరైనా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు ఈ సోదాల గురించి? ఎస్ రైట్. ఈ ఐటీ రైడ్కి సంబంధించి మాత్రం ఇప్పటివరకు సంస్థకు సంబంధించినటువంటి రాజేంద్ర, కల్పన వీళ్ళిద్దరు ఎవరైతే భార్యాభర్తలు మహారాష్ట్ర కేంద్రంగా కూడా వీరు ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు సంస్థ తరపున ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ కీలకంగా ఈ సంస్థకు సంబంధించిన భార్యాభర్తలే కీలకంగా ఉన్నారు. మరికొంతమంది ఈ కుటుంబ సభ్యులు 5 డైరెక్టర్లు అంటే వీళ్ళిద్దరు మాత్రం దీనికి సంబంధించినటువంటి యాజమాన్యంగా ఉన్నారు. కల్పన భార్య, భర్త రాజేంద్ర, లక్ష్మణ్ రాజేంద్ర అండ్ కల్పన రాజేంద్ర వీళ్ళిద్దరే కీలకంగా ఉన్నారు. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఐటీ అధికారులు కీలకంగా తీసుకున్నారు. సంస్థకు సంబంధించినటువంటి ఇద్దరు ఎండీగా ఉన్నటువంటి వీరిద్దరికి సంబంధించినటువంటి వివరాలు, దాంతో పాటుగా కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నాయి. ఇటు స్వస్తిక్ మసాలాలు కేంద్రంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే స్వస్తిక్ మసాలాల ద్వారానే వీళ్ళు విక్రయించినటువంటి ఈ డబ్బునంతా రియల్ ఎస్టేట్ సంస్థకు తరలించారు. రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా దాదాపు వందలాది కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసిన నేపథ్యంలో ఐటీ అధికారులు దీనిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. మరి ఈ 300 కోట్ల రూపాయలు ఏ విధంగా విక్రయించారు, దానికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి పత్రాలతో పాటుగా 300 కోట్ల రూపాయలను ఏ విధంగా మార్చారు, ఎక్కడికి తరలించారు, ఈ 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఏమైనా చెల్లించారా లేదా అన్న అంశాలను కూడా కీలకంగా ఐటీ అధికారులు సోదాల్లో కీలక విషయాలు కూడా బయటపడుతున్నాయి. మరి సాయంత్రం వరకు జరిగే ఈ సోదాలో మరి కీలకంగా ఈ స్వస్తిక్ మసాలాలతో పాటుగా స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలను కూడా ఐటీ అధికారులు సేకరించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రోహిత్. రైట్ సాగర్, హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్వస్తిక్ మసాలా, స్వస్తిక్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కార్యాలయాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. బేగం బజార్లోని స్వస్తిక్ సంస్థలో ఐటీ అధికారులు తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తూ ఉన్నారు. స్వస్తిక్ మసాలా కంపెనీ ఓనర్లు కల్పన రాజేందర్, లక్ష్మణ్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. వీళ్ళకు సంబంధించి షాద్నగర్, వికారాబాద్ ఆస్తుల్లో కూడా సోదాలు చేస్తున్నారు. 300 కోట్ల రూపాయల ఆస్తి ట్రాన్సాక్షన్కు సంబంధించి ఎక్కడ చూపించలేదు, ఆ లెక్కలు ఎక్కడ చూపించలేదు అని ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్లో ఐటీ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇదే. హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. బేగం బజార్లోని స్వస్తిక్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచే ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. స్వస్తిక్ మసాలా కంపెనీ ఓనర్లు కల్పన రాజేందర్, లక్ష్మణ్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీళ్లకు సంబంధించిన షాద్నగర్, వికారాబాద్లో పలు ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించి ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి రైట్, స్వస్తిక్ మసాలా కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బేగం బజార్లోని స్వస్తిక్ సంస్థలో ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో అక్కడ పోలీసు అధికారులు కూడా మోహరించి ఉన్నారు. సోదాలు చేస్తున్న